మళ్ళీ మనకు కోవిడ్ మొదలైంది, కానీ అంత భయపడిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చిన కోవిడ్ స్ట్రెయిన్ చాలా మైల్డ్ వెరైటీ. చాలా వరకు మీకు వచ్చిందని కూడా తెలియకపోవచ్చు ఒక్కొక్కసారి. అందుకని ఏమీ భయపడిన అవసరం లేదు, కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోవడం అనేది ఇంపార్టెంట్. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోవడం అనేది ఇంపార్టెంట్. చేతులు కడుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హైజీన్, పర్సనల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే కోవిడ్ సిమ్టమ్స్ ఉన్నాయో, ప్రాబబుల్లీ మైల్డ్ సిమ్టమ్స్ ఉంటే ఏమీ వరిగా అవసరం లేదు. సింపుల్ పారాసిటమాల్, కోల్డ్ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మీరు డౌట్ వస్తే టెస్ట్ చేయించుకోండి. కానీ కామన్లీ ఈరోజు రేపులు కోవిడ్ సోర్ థ్రోట్ గొంతు నొప్పి వచ్చినా కోవిడ్ పాసిబిలిటీ ఉంటుంది. కోల్డ్ రన్నింగ్ నోస్ వచ్చినా పాసిబిలిటీ ఉంటుంది. సో ఎవరికైతే 2-3 డేస్ కంటే ఎక్కువ ఉందో ప్రాబబ్లీ మీరు టెస్ట్ చేసుకొని డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం చాలా మంచిది. కానీ ఏమీ భయపడిన అవసరం లేదు. మళ్ళీ చాలా డిస్కషన్ వస్తున్నాయి, వ్యాక్సిన్ అవసరమా లేదా అని. ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో ప్రాబబ్లీ అవసరం ఉండకపోవచ్చు, కానీ ఇండివిజువల్గా మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడ్వైస్ తీసుకోవడము చాలా మంచిది. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనము పబ్లిక్ ప్లేసులకు వెళ్ళినప్పుడు స్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్, ఏజ్ వచ్చిన వాళ్ళు మాస్క్ ధరించడం అనేది చాలా ఇంపార్టెంట్. దాని వరకు చాలా వరకు మనము కోవిడ్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. అదేవిధంగా చేతులు కడుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం బయటికి వెళ్ళినప్పుడు డోర్ హ్యాండిల్స్ టచ్ చేస్తుంటాము, ఎన్నెన్నో కార్ స్టీరింగ్ టచ్ చేస్తుంటాము, స్కూటర్ హ్యాండిల్ టచ్ చేస్తుంటాము. అందుకని వచ్చిన వెంబడే మనము ఫేస్ కానీ నోస్ కానీ మౌత్ మన చేతులతో టచ్ చేయకుండా చేతులు కడుక్కోవడము, శానిటైజర్తో క్లీన్ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్. ఈ సింపుల్ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా వరకు ప్రివెంట్ చేయాలి. కానీ ఎవరైతే ఎల్డర్లీ ఉంటారో ఇంట్లో, వాళ్ళకి ఈ సిమ్టమ్స్ ఉంటే మీరు డాక్టర్ అడ్వైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇనీషియల్ స్టేజెస్లే అడ్వైజ్ తీసుకుంటే చెస్ట్ ఇన్ఫెక్షన్, మిగతా కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది.